ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి బేరం ఆడకుండా చెప్పింది చెప్పినట్టు ఇచ్చేసి రమ్మంటారా? మీరు అలా చేస్తారేమో, మేము అలా చేయం. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? చూడలేదమ్మా, చూడలేదు. నేనేం అసలు టైం వేస్ట్ చేయలేదు. డబ్బు వేస్ట్ కాకుండా చేశానంతే. మీరు అది తెలుసుకోండి. నీ దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందే? మీరు అడిగే ప్రశ్నలు అలా ఉంటాయి బాబుగారు. అబ్బో, ఏంటి అబ్బో గిబ్బో అంటున్నారు? అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? లేదమ్మా, చూడలేదు. ఇరవై 24 గంటలు ఇంట్లోనే తిష్ట వేస్తున్నారు. ఏదో వాళ్ళ కొంపలో తిండికి గది లేనట్టు. ఆంటీ ఇంట్లో ఆ రోజా చాలా ఎక్స్ట్రాలు చేస్తోంది. ఆ చామంతి కూడా అంతే. నేను కోడలై వెళ్ళాక ఎవరిని వదలను. ఒక్కో కాలు కింద ఒక్కొక్కళ్ళనేసి తొక్కుతాం. అయితే నిన్ను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడగాలన్నమాట. అయ్యో, ఇప్పుడు మీరు తల పీక్కునేం అడగద్దు, నేను జుట్టు పీక్కునేం చెప్పొద్దులే గాని వెళ్ళండి, వెళ్ళి బండి తీయండి బాబు. ఏయ్, వీడెవడు బండికి అడ్డంగా పెట్టాడు? బ్లడీ పీపుల్ అందరూ రోడ్ల మీదే చేస్తారు. అట్లేవు. వినిపించట్లేదా? తప్పుకోవా, నేనున్న చిరాక్కి గుద్దేస్తాను. చావు. కనిపించట్లేదా? చామంతియా? చూసుంటే నిన్ను కలిపి గుద్దొచ్చేసుండేదాన్ని. తప్పించుకున్నావు. అమ్మా, మీకేం కాలేదు కదండి? చామ్, నీకేం కాలేదు కదా? లేదు బాబు, నాకేం కాలేదు. అది నిషా కారు. చివరికి మనుషుల్ని కూడా చంపేంత రేంజ్కి వెళ్ళిపోయింది. దాని బుద్ధి మారనే మారదు. ఏవండి, మీకేం కాలేదు కదా? పాపా, బానే ఉన్నావు కదా? అలా చూస్తున్నారేంటండి? ఏమైంది పాపా? నా ఫోటో మీ దగ్గర ఉందేంటండి? ఎవరండి మీరు? అయ్యో, ఏడవకండి, ఏడవకండి ప్లీజ్. మీరు ఇలా రండి, కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు మీరు ఓకే కదా? ఎవరండి మీరు? ఈ పరిస్థితుల్లో ఉండి కూడా మా చామంతి ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? నా పేరు ప్రమీల అండి. జైల్లో ప్రమాదవశాత్తు చనిపోయాడని ఆ జైలర్ త్రిపాఠి
అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి. ఆ చనిపోయిన బాలరాజు గారి భార్యనండి నేను. ఆయన్ని చంపి మమ్మల్ని ఇద్దరిని అనాథల్ని చేశారు. నా అనుమానమే నిజమన్నట్టు మీరు కేసు పెట్టారు కదమ్మా. ఆ కేసు వాదించమని చిన్న లాయర్ల దగ్గరికి వెళ్తుంటే ఎవరు తీసుకోవడం లేదమ్మా. పెద్ద లాయర్ని పెట్టుకునే స్తోమత లేక మీరన్నా నాకు న్యాయం చేస్తారని మీకోసమే తిరుగుతున్నానమ్మా. దేవతలా మీరు కనిపించారు, నాకు న్యాయం చేయండి అమ్మా. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుందమ్మా. మిమ్మల్ని ఇలా చేసిన ఆ త్రిపాఠిని వదలను ప్రమీల గారు. అసలు ఏ నేరంలో మీ ఆయన జైలుకి వెళ్లారు? ఆయన ఏ తప్పు చేసి జైలుకు వెళ్లేదమ్మా. ఎవరో రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నాడని అందరితో పాటు పోరాటం చేయడానికి వెళ్తే ఆయన్ని జైల్లో వేశారు. తర్వాత తప్పించుకుని పారిపోబోతూ పడిపోయి చనిపోయాడని కబురు పంపించారమ్మా. అది మీకు కూడా తెలుసు. వీళ్ళ తండ్రి నేరస్తుడు కాదని నిరూపించాలన్నదే నా కోరికమ్మా. ఒక ఖైదీ పిల్లలని వీళ్ళని ఎవరు నిందించకూడదన్నదే నా ఆవేదనమ్మా. బాధపడకండి ప్రమీల గారు. మీ ఆవేదనలో, మీ కోరికలో అర్థం ఉంది. నాకే ఈ కేసు వాదించాలన్నంతగా కసి రగులుతుంది. కానీ నేను ఇంకా లాయర్ని కాలేదే. అయినా మీరేం బాధపడకండి అమ్మా. మా బాబుగారు కూడా అమ్మ మీద గౌరవం ఉంటే నాకు తెలియకుండా కేసు వాదించకూడదు. అసలు ఆ నల్ల కోటే వేసుకోకూడదు. బాబు, మనమే పెద్ద లాయర్ని పెట్టి ఈ కేసు వాదిద్దాం. మళ్ళీ ఈ లాయర్ కోర్టు వేసుకుని ఎవరి కేసు ఇంకెప్పుడు వాదించనని నాకు మాటివ్వు. ధర్మానికి ఆనే అక్షరం తగిలించి ఈడ్చుకుపోతున్నారు చాలా మంది. వాళ్లలో నువ్వు ఉండదు ప్రేమ. ధర్మం వైపు నిలబడు, ధర్మం కోసం పోరాడు. ఎవరో వద్దుచా, మంచి వాళ్ళకి ఎప్పుడూ న్యాయమే జరగాలి, అన్యాయం కాకూడదు. కేసు నేనే వాదిస్తాను. బాబు, అమ్మగారికి తెలిస్తే అమ్మగారు పెద్ద గొడవ చేస్తారు. వేరే లాయర్ని పెడదాం బాబు. ఎవరు ముందుకు రారుచా. ఆయన జైలరే కాదు, కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా. వాదించడానికి భయపడతారు. ఒకవేళ ఎవరన్నా తీసుకున్నా వీళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో కూడా చెప్పలేం. అందుకే చెప్తున్నాను, మనమే ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేయొచ్చు. నేనే వాదిస్తాను.